హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసా. అదే కీర దోసకాయ పచ్చడి. ఇది సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ చేదు లేని కీర దోసకాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలో విత్తనాలు తీసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, చింతపండు, నువ్వులు వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఈలోపు మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని బాగా మిక్స్ చేస్తే వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ని పారేయాలి. అప్పుడు వాటికున్న ఎంత చేదు ఉన్నా సరే పోతుంది. తర్వాత ముక్కల్లో మనం పేస్ట్ చేసుకున్న దాన్ని వేసేయాలి. తర్వాత అంతే, లాస్ట్లో పోపు వేసుకొని మిక్స్ చేసేస్తే రెడీ అయిపోయింది. నోట్లో నీళ్ళు ఊరించే కీర దోసకాయ పచ్చడి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. మా వీడియోస్, అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకా ఉంటాను మరి. మళ్ళీ మీ ముందుకి ఇంకో కొత్త రెసిపీతో వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్. You put down the phone, you've nowhere to go. Get back on the road, yeah, it's so